సార్ 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 రెండు లక్షలు నాకు తెలిసి 2035 రోడ్లు అనుకుంటాను. ఇప్పుడు పూర్తి స్థాయిలో రెన్యూవల్ వరకు హై స్కూల్ నుంచి మొదలవుతుంది. హై స్కూల్ స్టేషన్ దగ్గర నుంచి హై స్కూల్ మీదుగా పేట్మాల మీదుగా డౌనల్ మీదుగా ఎస్సీ కాలనీ వరకు ఆ రోడ్డు నిర్మాణం పూర్తి. కొంత ఎండాకాలం అయితే కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ వర్షాకాలం కొంత ఇబ్బంది ఉన్నది. ఇక్కడి వరకు మొత్తం జిఎస్పీ అయిపోయింది. అవతల కొంత పేట్మాల్ ఏఈలు వాళ్ళందరూ వచ్చి అక్కడ పర్యవేక్షించారు. మేము కూడా అక్కడ పోయి వచ్చినాం. కాబట్టి కొంత వర్షం సహకరించగానే, వాతావరణం సహకరించగానే ఆ పూర్తి స్థాయిలో పనులు కూడా పూర్తి చేద్దాం. కొంత మన ఎక్కడైతే రైల్వే సామెంటి దగ్గర కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, అక్కడ కూడా పైపులు వేసి దాన్ని కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడానికి నిర్ణయించినాం. అక్కడనే సిర్పూర్ టౌన్కు ఈ పెద్ద వాహనాలు 50 టన్నులు 60 టన్నుల వాహనాలు పొడుసామ నుంచి వెంకట్రావుపేట మీదుగా వస్తే చాలా ఇబ్బంది. ఎవరైనా ముగ్గులు వేసుకోవడానికి ఆడవారు సిర్పూర్ టౌన్లో రోడ్డు మీదకి వస్తే భారీ వాహనాలతోటి చాలా ఇబ్బంది ఉంటుంది. అందుకని అక్కడ ఒక చెక్ పోస్ట్ నిర్మాణం కూడా అయింది. ఆర్చ్ నిర్మాణం కమాన్ కూడా అయింది. ఇప్పుడు అటు నుంచి వెహికల్స్ ఏమి భారీ వాహనాలు వస్తలేవు. వచ్చేటి అన్నీ ఇంకా మాకిడి మీదుగా వస్తున్నాయి. కాబట్టి ఇంకా ఆ మాకిడి రోడ్డు కూడా చాలా దుర్భరంగా ఉన్నది. అది హ్యాండ్లో మంజూరైంది. ఒక 15 కిలోమీటర్లు సిర్పూర్ నుంచి మాకిడి 15 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు. అది కూడా త్వరలోనే ఇప్పుడు హ్యామ్ మీరు వాళ్ళ పేపర్లో చూశారు. మంచిర్యాల సర్కిల్లో 12 రోడ్లు మంజూరైన దాంట్లో మన సిర్పూర్ మాకడి రోడ్డు కూడా ఉంది. అది ఒక్కటే కాకుండా నా ఆలోచన ఏముందంటే పోడ్సా నుంచి వెంకట్రావుపేట మీదుగా నవగాం మీదుగా ఆ రోడ్డు కలిపితే ఏ వాహనం కూడా సిర్పూర్ టౌన్లో కాకుండా డైరెక్ట్గా ఆ రోడ్డు కూడా మన బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్ నుంచి కాకినాడ వెళ్ళిపోయే అవకాశం ఉంది సిర్పూర్ టౌన్. ఎందుకంటే పాత ఊరు, ఆ రోడ్ అంతా వంకర పాములాగా జరిగింది. అక్కడ ఏ భారీ వాహనాలు వచ్చినా ఎస్పెషల్లీ డౌనల్ ఏరియా కానివ్వండి, పేట్మాల కానివ్వండి, కూడా ఏర్పాటు చేద్దాం. ఇంతకుముందే మొన్న 2 రోజుల క్రితం మా దగ్గర రావడం జరిగింది. 2 రోడ్ డ్యామేజ్ అయ్యి మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నదని చెప్పడం జరిగింది. ఇప్పుడే పంచాయతీ మన R&D DE గారు ఏ గారు కూడా అక్కడ పోయి చూస్తారు. మరమ్మతులు కూడా చేద్దాం. సమస్యలు ఏమన్నా మా దృష్టికి తీసుకురండి. ఇది ఒకటే కాకుండా ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న రోగులకు సంబంధించిన వాళ్ళ కాగితాలు, హాస్పిటల్కి సంబంధించిన డిశ్చార్జ్ సమ్మరీ, తర్వాత రేషన్ కార్డు, ఆధార్ కార్డు మాకు ఇస్తే ప్రభుత్వం నుంచి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు చెక్కులు కూడా పంపిణీ చేస్తాం. చాలా కూలీకి పోయే రోడ్డు చాలా దుర్భరంగా తయారైంది. ఒక 8 కోట్లతోటి ఆ రోడ్డు టెండర్ స్థాయికి కూడా పోతుంది. ఈ స్థానంలో కూడా కొంత ప్రాంతం ముందు గురించి అనే సమాచారం ఉన్నది. వర్షం వల్ల ఇప్పటికైతే పత్తి పంట పెద్ద నష్టం లేదు, కానీ ఇక కొత్త వర్షం పడితే పంట నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో కూడా మనం యూరియా సమస్య ఉన్నదా సమాచారం ఉన్నది. సమస్య ఉంటే మన దృష్టికి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తలవడిలో మన పిడుగుబడంతో తండ్రి కొడుకు ఇద్దరు కూడా తండ్రి చనిపోయిన కొడుకు కొంత గాయమైంది. వారిని పరామర్శించే ఏర్పాటు కూడా చేస్తున్నాం. అక్కడ జ్యోతి కలుగుతూ మీరు కూడా వర్షాలు పడుతున్నప్పుడు ఎప్పుడు మర్చిపోయి చెట్టు కింద ఉండాలి. ఎప్పుడైతే మనం ఏమనుకుంటాము, వర్షం పడుతుంది కదా చెట్టు కింద పోతే కొంత మనం తడవకుండా ఉంటామని అనుకుంటాం, కానీ ఆ చెట్టు పిడుగులు గుర్తుకుంటుంది. మొత్తం మనం ఎక్కడ రోడ్డు మీద నిలుస్తున్నా లేకపోతే మన ఇంట్లో ఉన్నా మంచిదే, కానీ ఈ చెట్టు కింద నిలుచునే కార్యక్రమం మాత్రం మీరు మానుకోవాలి. చాలా ఇబ్బంది. చాలా ఈ ఎస్పెషల్లీ వర్షాకాలంలో చలి పిడుగులు కానీ ఉడుకు పిడుగులు కానీ చాలా మంది మన వాకిల్లో ఇద్దరు చనిపోవడం జరిగింది నిన్న కరోడిలో. కాబట్టి వారికి ఆపత్తుల పథకం కింద ఇప్పుడు నష్టపరిహారం కూడా 4 లక్షలు ఉంది. పాటు కానివ్వండి, పాము కాటు కానివ్వండి, వడదెబ్బ కానివ్వండి, ఇటువంటి
పరిస్థితుల్లో ప్రభుత్వం నష్టపరిహారం కూడా వారి కుటుంబానికి అందించడం పరిహారం కూడా వారి కుటుంబానికి అందించడం జరుగుతుంది. వారికి దరఖాస్తులు పెట్టుకోవచ్చు, కానీ పిడుగు పడకుండా పిడుగు నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మాత్రం మీరు ముందుండాలి. ఈ తరువులో ఉంటే 2-3 చెట్టు కిందనే ఉంటాయా ఆ టైం ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే మరో వారి దృష్టికి వారి దృష్టికి మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా సమస్యలు ఈ 2-3